ఎవరు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో దొర్లింది. అయితే మేము వాచ్ చేస్తున్నాము, బన్నీవాసు వీళ్ళందరూ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతోంది అనేది అల్లు అర్జున్ చెప్పింది. అల్లు అర్జున్ చెప్పడమే కాదు ఆ పిల్లవాడి తండ్రి కూడా మీడియాతో మాట్లాడుతూ బన్నీవాసు గారి ప్రస్తావన చేశాడు. బన్నీ వ్యాస్ అన్నాడు ఆయన. ఇలా కొంతమంది యూనిట్ తరఫు నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్లతో వాళ్ళతో మాట్లాడటం జరిగింది అనేది అయితే వాస్తవం అనేది ఆయన అడ్మిట్ చేశాడు. ఫాదర్ ఈ తేజ్ ఇప్పుడు చావు బతుకుల్లో పోరాటం చేస్తున్నటువంటి బాలుడు తండ్రి గారు, రేవతి గారి భర్త గారు ఆయన అడ్మిట్ చేశారు. సో ముఖ్యమంత్రి గారికి నిజంగానే మిస్కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందా అనేది ఒక అనుమానం. అయితే ఒకటి, సివి ఆనంద్ గారు ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లవాడి పరిస్థితి చూసిన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఈ మెడికల్ ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తున్నట్టుగా ఒక మాట చెప్పారు ఆయన. ఆ మాట అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈరోజు. అయితే బన్నీ 25 lakhs ఇస్తానన్నాడు, అలాగే ఈ ఖర్చులన్నీ మేమే చూసుకుంటామన్నాడు. మరి వాళ్ళు పట్టించుకోవట్లేదా, ప్రభుత్వం పట్టించుకోవడం ఏమిటి అనేది కామన్ పీపుల్కి వచ్చే డౌట్. దాన్ని క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎమోషన్స్కి వెళ్లకుండా. అది జరగలేదు. అంటే ఇరుపక్షాలు ఎమోషనలైజ్ అవుతున్నాయి. ఇటు ముఖ్యమంత్రి గారు కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు ఈరోజు, అలాగే అల్లు అర్జున్ కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. బాధే, పెయినే. ఎందుకు ఒక్క విషయం క్లారిటీ ఇవ్వట్లేదు వీళ్ళు అంటే, ఆ రోజు అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఆ తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాట జరగటానికి కొంత మా తప్పు కూడా ఉండొచ్చు అనే ఒక చిన్న అడ్మిట్ చేయటానికి ఏమిటి ప్రాబ్లం? ఒక చిన్న కన్ఫెషన్ చేయటానికి ఏమిటి ప్రాబ్లం? మా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు దొర్లుండొచ్చు. ఏది ఏమైనా ఇంత క్రౌడ్ని మెయింటైన్ చేయటం అనే దగ్గర మేము కొంత అంటే ప్రాపర్ అవగాహనతో వెళ్ళకపోవడం వలన ఈ మిస్టేక్ జరిగి ఉండొచ్చు. మేము రెక్టిఫై చేసుకుంటాం. ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ప్రభుత్వంతో కలిసి మేము ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటాము, రెగ్యులర్గా మేము మానిటర్ చేస్తాము అని ఇమ్మీడియట్గా మంత్రులతోనూ వాళ్ళతోనూ మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి చేసే సహాయం ఏమిటి, తమ వైపు నుంచి చేసే సహాయం ఏమిటి అనేది వెంటనే అది వెళ్ళిపోయి మాట్లాడుకుని ఆ యాక్టివిటీలో ఉండుంటే అయిపోయేది కదా. వీళ్ళెందుకు ఒక షెల్లో ఉండిపోయారు, వాళ్ళెందుకు ఒక షెల్లో ఉండిపోయారు అనేది ఒక కన్ఫ్యూజన్. ఇప్పుడేమో ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. ఫైనల్గా ఇప్పుడు ఇలాంటి షోస్కి పర్మిషన్ ఇచ్చింది నేను అని ఫర్దర్గా ఇలాంటి షోస్కి ఇవ్వాలా వద్దా అనేది కొంచెం క్రిటికల్గా ఆలోచిస్తాము. ఇండస్ట్రీ మేలు కోసమే మేము ఈ పర్మిషన్లు ఇచ్చాము, రేట్లు పెంచుకోవడానికి 3,000 అనే మాట అన్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. నిజానికి 3,000 వరకు నడిచినట్లేదు. ఆ రోజు 1,000 రూపాయలు, 1,200, 1,500, మ్యాక్సిమం 2,000 దాకా నడిచినట్టుంది. అయితే సీఎం గారు 3,000 చొప్పున 4 టికెట్లు కొని వెళ్ళారు వాళ్ళు, 30,000 జీతగాడు అనే మాట అన్నాడు ఆయన. ఇది 1,200 అనుకుందాం అప్రాక్స్, అది కూడా భారమే ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి. అయితే ఇవన్నీ మేము ఇండస్ట్రీ మేలు కోసం చేసాం కదా, మేము ఇండస్ట్రీకి చెడు చేసే మనుషులుగా ఎప్పుడూ వ్యవహరించలేదు కదా. ఈ ఇన్సిడెంట్లో సంభవించినటువంటి వ్యవహారాల మీద పర్టికులర్గా ఆయన హర్ట్ అయింది ఎక్కడంటే, ఇప్పుడు వీళ్ళు జరిగిన ఇన్సిడెంటు దాని తాలూకా గొడవ కాకుండా ఈ అరెస్టు నేపథ్యంలో బయట నుంచి వస్తున్నటువంటి క్రిటిసిజం, ప్రతిపక్షాలు దీన్ని హ్యాండిల్ చేస్తున్న పద్ధతి, వాళ్ళు ప్రభుత్వం మీద దాడి చేయడానికి దీన్ని ఒక అస్త్రంగా వినియోగించుకోవడంతో ఇది పొలిటికల్ ఫైట్గా మారి రేవంత్ రెడ్డి గారు అలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు అనేది నాకు అనిపించింది. అయితే దీన్ని
ఇండస్ట్రీ వైపు నుంచి ఇందులో ఇన్వాల్వ్ అవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఆ మాట కూడా అన్నాడు ఆయన. పరిశ్రమలో అల్లు అర్జున్ని పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు, అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఎవరు పరామర్శించలేదు ఏమిటి అని కూడా అన్నాడు ఆయన, సీఎం గారు. ఎప్పుడైతే ఏ చిన్న ఇష్యూ దొరికినా పొలిటికల్ ఫైట్గా కన్వర్ట్ చేస్తూ యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి ప్రోగ్రాంలో బీఆర్ఎస్ వ్యవహరిస్తోందో, ఈ పుష్ప సినిమా ఇన్సిడెంటు అలాగే అరెస్టులు ఇవన్నీ కూడా వాళ్ళ యాక్టివ్ అపోజిషన్ ఫైట్లోకి వచ్చేసి వాళ్ళు ఈ అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ కొంచెం అగ్రెసివ్గా ప్రభుత్వం మీద దాడి చేసేసరికి అట్నుంచి ఆయన రియాక్షన్ కూడా అలాగే ఉంది. ఈరోజు 10 ఏళ్ళు మంత్రులుగా వ్యవహరించిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి కామన్ సెన్స్ ఉందా అన్న టోన్లో ఆయన మాట్లాడాడు. దాంతో ఒక విషయం క్లారిటీ ఇచ్చారు ఆయన. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఆయన పేరు ప్రస్తావించకపోవడంతో ఇగో హర్ట్ అయ్యి అని అనుకున్నారు. అది కూడా ఉండొచ్చేమో ఎక్కడైనా. కానీ ఇక్కడ ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలకి ఆయన కొంచెం సీరియస్గానే రియాక్ట్ అవ్వాలి అనుకుని రియాక్ట్ అయినట్టుగా కనిపిస్తోంది.